శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. 21 డిసెంబర్ 2025 నుంచి 27 డిసెంబర్ 2025 వరకు గల వారం రోజుల కాలానికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు, ఆ తదుపరి గ్రహ సమ్మేళనాలు, గ్రహ దృష్టులు, వాటి యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మిథున రాశిలో వక్రించిన గురువుగారు, సింహ రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో బుధుడు, అలాగే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి మీన రాశిలో. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితుల మార్పు జరిగింది అంటే చంద్రుని యొక్క మార్పు మాత్రమే జరిగి ఉన్నది మీనరాశిలోకి. ఇక ఏ గ్రహాలు మారలేదు. అయితే గ్రహాల సమ్మేళనాల యొక్క ఫలితాలని ముందుగా చూసినట్టయితే ధనస్సు రాశిలో చంద్ర, శుక్ర, రవి, కుజ 4 గ్రహాల చతుర్గ్రహ కూటమి అనేది ఒకటి జరుగుతూ దాని మీద శని గారి యొక్క దృష్టి ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి విశేషం. ఎక్కువగా ప్రజలలో భయాందోళనలు ఉండడానికి అవకాశం ఉన్నది. అలాగే వివాహేతర సంబంధాలు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా బలహీనంగా ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్స్ గాని, ఈ వైద్య వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఉన్నటువంటి వారు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైనా ఈ మోకాళ్ళకి సంబంధించి, కాళ్ళకి సంబంధించి ఆపరేషన్స్ చేయించుకోవాలి అంటే కూడా కాస్త తారాబలం లాంటి మంచి ముహూర్తాలు చూసుకుని పెట్టించుకోవడం మంచిది. ఇవన్నీ కూడా కొంచెం చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి అంత భయపడాల్సిన పని లేదు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి ఈ 2 విషయాలని తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శని చంద్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది మానసిక వేదన ఎక్కువగా ఉండేటట్టుగా ఉంటుంది. ఏ గ్రహాల వాళ్ళకి ఈ పరిస్థితి ఉంటుంది అంటే అందరికీ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. మానసికమైనటువంటి దృఢత్వం లేకపోయినట్లయితే ఎదుటి వాళ్ళకి అలసైపోతుంది. మనకి కూడా ఏమి చేయాలో తెలియని పరిస్థితి. ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే కూడా ఆ నిర్ణయం మీద ఉండలేకపోతాము. ఇది కొంచెం మనశ్శాంతి తగ్గడానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి శని చంద్ర స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక గురువు గారి యొక్క సప్తమ దృష్టి కుజ, రవి, శుక్ర, చంద్రుల మీద పడుతూ ఉన్న కారణం చేత గురు మంగళ యోగము ఏర్పడి ఉంది. గజకేసరి యోగం ఏర్పడి ఉంది. చక్కటి యోగవంతమైనటువంటి గ్రహాల యొక్క దృష్టులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ గోచారంలో వీటికి అంత ఎక్కువగా ఫలితాలు ఉండబోవు. ఇవే గ్రహస్థితులు జన్మజాతకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే 3 గ్రహాల యొక్క ఉనికి బాగుంది అని చెప్పాలి. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు, లాభస్థానంలో బుధుడు బాగున్నారు, వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే అన్నదమ్ములతో సహాయ సహకారాలు బాగుంటాయి. ఏదైనా అపనిందలు ఉన్నట్టయితే మీ మీద కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే వాళ్ళు ఎవరికి జవాబు చెప్పాలి అని అనుకోకండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఐకమత్యం కొరకు పాకులాడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిన కాలమే తప్ప సంతానానికి సంబంధించి మీరు ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయండి అని సలహాలు చెప్పి విసిగించవద్దు. ఈ సమయంలో మీ మాటకి అంత పూర్తిగా విలువ తక్కువగా ఉంటూ ఉన్న కారణం చేత ఎవరు కూడా మాట వినిపించుకోరు. ఒక్క సంతానం అనే కాదు, ఎవరికి సలహాలు ఇవ్వడానికి సాహసం చేయకండి. అలాగే రుణభారం కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా వివాహాది శుభకార్యాలైనా కుదురుతాయా అంటే అవి కూడా కుదరడం లేదు. ఇంకా కొంచెం మీరు ప్రయత్నించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం శారీరక పరమైన త్రిప్పట ఎక్కువయ్యే పరిస్థితి. విద్యార్థుల విషయంలో మీరు ఎంత చదువుకుంటారో దానికి తగ్గ ఫలితం వస్తుంది. అధిక కృషి చేస్తే అధిక ఫలితం వస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంచెం శారీరక పరమైనటువంటి కష్టం ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా బాగుందా అంటే అంతగా అయితే బాగలేదు. కానీ మీ ప్రవర్తన వల్ల కానీ, మీ యొక్క క్రమశిక్షణ వల్ల కానీ మంచిగా ఉండేటట్టుగా చేసుకోవాలి.
విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, భద్రపరుచుకుంటారు. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. ఏదైనా కోర్టు కేసులు ఉన్నట్టయితే వాయిదా తీసుకోండి. ఎవరైనా విడిపోదాము అనుకునేటటువంటి భార్యాభర్తలు ఉన్నట్టయితే కొన్నాళ్ళు వేచి ఉండడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా ఆపరేషన్స్ అవి చేయించుకోవాలి అనుకుంటే ఒక చక్కటి ముహూర్తం పెట్టుకుని లేదా తారాబలాన్ని చూసుకుని ఆపరేషన్స్ చేయించుకోవడానికి సంసిద్ధత వ్యక్తం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థుల యొక్క విద్య ఇనుమడిస్తుంది. వ్యవసాయదారులకి కూడా వారి యొక్క కష్టం చక్కగా ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకి కూడా బాగుంది, మానసికోల్లాసం కలుగుతుంది. అయితే హనుమాన్ చాలీసా పఠన చేయడము, శివారాధన చేయడము చాలా చాలా మంచిది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా వాళ్ళ కష్టానికి సరిపడా ధనం వచ్చేటటువంటి పరిస్థితి. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలో శని గారితో కలిసి చంద్రుని యొక్క సంచారము కూడా ఉంది. ఇది చాలా మనోబలాన్ని పెంచుతోంది. కాస్త మానసికమైన విచారాన్ని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా దాన్ని పక్కకి తోసేసి మీరు మనోబలాన్ని బాగా వృద్ధి చేసుకుంటారు. ఇక్కడ అద్భుతమైనటువంటి ఈ కార్యసిద్ధి కలగబోతోంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలలో ఏ ఒక్కటి చేసుకున్నా మీకు మనశ్శాంతి రెట్టింపు అవుతుంది, ప్రశాంతమైన జీవితం వస్తుంది, చక్కటి అభివృద్ధి అతి త్వరలోనే మనకి ఉన్నది, మన కృషి మనం చేద్దాము అనేలాంటి ఆలోచనలే ఎక్కువగా వస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.